మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు పట్టిపాటి ఆయన వహిస్తారు. बसले क्या गाना ना देख తిరగించేటువంటి అవకాశం ఉంది. దయచేసి టీవీ బయట నిలబడేటువంటి వాళ్ళందరూ టీవీ ముందు కూడా కూర్చొని ఈ కార్యక్రమాన్ని ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించడం కూడా జరిగింది. రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి వారికి వేదిక మీద ఉన్నటువంటి వారు వారికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతూ ఉంటాం. రాష్ట్ర కమిటీని గౌరవించాలి. వేదిక మీద ఉన్నటువంటి వారు వారికి అవకాశం కల్పించాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నాం. ఇటీవల రాష్ట్ర కమిటీలో తీసుకోబడినటువంటి వారు వేదిక మీద రావాలి. వేదిక మీద ఉన్నటువంటి వారు వారికి అవకాశం కల్పించాలి. వారికి అవకాశం కల్పించవలసిందిగా కూడా కోరుతూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా పూలమాల కృతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. బాబు రాజేష్ శ్రావణ్ కుమార్ గారిని సంవత్సరం గారు, సత్యప్రసాద్ గారు, అనితమ్మ గారు, जोहार बाबा साहेब अंबेडकर, जोहार डॉक्टर बिआर अंबेडकर गारू, जोहार डॉक्टर बिआर अंबेडकर गारू, जोहार डॉक्टर बिआर अंबेडकर गारू. వచ్చేసి ఎవరి స్థానంలో వారు ఆశీర్వాదాలుగా కోరుతా ఉన్నాం.
దయచేసి అందరూ కూర్చోవాలి. వరవ గారు మీరు కూడా కూర్చోండి. ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి యువ నాయకులు మన గుట్టిపాటి రవి, ఓటమి ఎన్నికల నాయకుడు, వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. ఈ నియోజకవర్గం మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడి నరేంద్ర మోదీ గారిని ఇన్ఛార్జిగా గుట్టిపాటి రవి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ముఖ్య నరసింహారెడ్డి గారు కైగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ శాసనసభ్యులు, పార్లమెంటు నియోజకవర్గాలు కూడా ఇన్ఛార్జి అయినటువంటి ముఖ్య నరసింహారెడ్డి గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరి గట్టిగా చెప్పండి కొట్టి అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఇద్దరు మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. వారికి కూడా గట్టిగా స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందుకండి. దయచేసి కూర్చుంటే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ముందు పూర్తి చేస్తున్నాం కాబట్టి దయచేసి ముందు వరుసలో ఎవరైనా ఉంటే అతిథులకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎవరి పేరు పెట్టి లేవన్నా బాగుండో ప్రోటోకాల్ పాటించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఓకే, ఇప్పుడు అందరూ ప్రమాణ పత్రం ఈరోజు బాపట్ల నియోజకవర్గ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులుగా ఏలూరు సంవత్సరాల గారిని మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేయబడింది. కొంచెం వెనక్కి పోదన్నా, కొంచెం వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి జరగండి. లైవ్ కొంచెం వెనక్కి అందరూ తీసుకుని ఏమొచ్చింది నీకు అంత క్లోజ్కి? నీకు మనం అనవసరం అన్న నందమూరి తారక రామారావు గారి చూపిన బాటలో దార్శనిక నేత చంద్రబాబు నాయుడు గారి సూచనలతో తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా క్రమశిక్షణతో ప్రజాసేవ భావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు కార్యకర్తలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నాను.
డాక్టర్ పృథ్వీలత గారు నరసరావుపేట పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలుగా పార్లమెంట్ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దయచేసి డాక్టర్ పృథ్వీలత గారు దాదాపు మహిళా అధ్యక్షురాలు డాక్టర్లో పృథ్వీలత గారు ఒకరు. నరసరావుపేటకి అడ్వకేట్ గా వచ్చారు, ఇక్కడేమో బాపట్ల డాక్టర్ గా వచ్చారు మహిళా అధ్యక్షురాలు. ఓకే, మీ పేరు చెప్పుకోమ్మా. ప్రధాన కార్యదర్శి సరోజిని గారు ప్రధాన కార్యదర్శిగా మన ప్రీతమ నాయకులు వారిని ఎంపిక చేశారు. వారిద్దరు ఇప్పుడు ప్రమాణం చేయబోతా ఉన్నారు. మీ పేరు చెప్పుకోండి. సరోజిని గారు, పృథ్వీలత గారు. నేను అన్న నందమూరి తారక రామారావు గారు చూపిన బాటలో దార్శనిక నేత చంద్రబాబు నాయుడు గారి సూచనలతో తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షుడిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు కార్యకర్తలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. దయచేసి అందరూ కూర్చుంటే ముఖ్య నేతలు మాట్లాడతారు. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కటే
దయచేసి బిల్డింగ్ మీదకి ఎవరు రావద్దు. అభినందన తర్వాత ఉంటుంది. మూడు మతాలకు సంబంధించినటువంటి పెద్దలు, మూడు మతాలకు సంబంధించినటువంటి ఇంట్లో పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఇతర పెద్దలందరూ అయిపోవాలి. పైకి ఎవరిని రానివ్వండి. మతాల పెద్దలకు మాత్రమే పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మూడు మతాలకు సంబంధించినటువంటి పెద్దలు మాత్రమే. దయచేసి ఇతరులు ఎవరు వేదిక మీదకి రావద్దు. ఇతరులు ఎవరు వేదిక మీదకి రావద్దు. దయచేసి వాళ్ళు కూడా ఇదే ఉండవు. నా అంతర్గమైన సమస్యలు ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించాను. నా ప్రార్థన ఆయన సన్నిధించి ఆయన చేసిన విధానంలో తెలుసుకున్నాడు. ఆయన దోషులను క్షమించేవాడు, నీ సకలను గురించేవాడు. దేవుని మొదటి ఏవో వాడు ఆయన చూడకుండా చూడలేదు. నా ఏమో ఆయన రాజు రాజ్యం కంటే రాజ్యం కావాలా ప్రత్యేకమైన సమయంలో మీ సహాయపడి ఆశీర్వాదం చేస్తున్నాం. అనేక మంది ప్రజా నాయకులు ప్రజలు కూడి రాష్ట్ర మంచి నిర్ణయం తీసుకోవడానికి ప్రోగ్రాలు గ్రామం ఆలోచన పాల్పడే చేయమని మన ఉద్దేశాలు నెరవేర్చమని మీ ఆలోచనతో నడిపిస్తున్నాను. ప్రతి వారాన్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ కార్యక్రమం ఆత్మహత్య సర్వీస్ జీవితంగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి లాభం. థ్యాంక్ యూ. తర్వాత ముస్లిం మత పెద్దల వద్దకు వచ్చి దువా చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దువా చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అనంత కరుణామయుడు అపార కృపాసీనుడైన అల్లాహ్ పవిత్ర నామంకి కులిల్లాహుమ్మ మాలికల్ ముల్క్ తూతిల్ ముల్క మన్ తషా వ తఇజ్జు మన్ తషా వ తజిల్లు మన్ తషా బియదికల్ ఖైర్ ఇన్నక అలా కుల్లి షైఇన్ ఖదీర్. పవిత్ర దివ్య ఖురాన్ నుండి ఈ ప్రవచనాన్ని 1440 సంవత్సరాల క్రితం దేవుని అంతిమ ప్రవక్త మహాప్రవక్త బ్రహ్మపై అవతరించిన ఒక వాక్యాన్ని దేవుడిని చదివాను. దీని యొక్క అర్థం కూడా చెప్తాను. కులిల్లాహుమ్మ మాలికల్ ముల్క్, ఓ ప్రవక్త ముహమ్మద్, సర్వలోకాలు
సర్వంతర్యామి అయిన అల్లావే అని చెప్పు. తూతిల్ ముల్క మన్ తషా, తాను కోరిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తాడు. తంజిముల్ ముల్క మిమ్మన్ తషా, తాను కోరని వారి నుండి రాజ్యాధికారాన్ని తీసుకుంటాడు. కొత్త ఇజ్జు మన్ తషా, గౌరవాన్ని ప్రసాదించేది ఆయనే. కొత్త దిల్లు మన్ తషా, అగౌరవపరిచేది ఆయనే. వేదికల్ ఖైర్, ఆయన చేతిలో అన్ని శుభాలు ఉన్నాయి. ఆయన రాత్రిని పొగులుని రాత్రిగా మారుస్తున్నాడు. ఆయన సర్వము తెలిసిన వాడు, సర్వోన్నతుడు. సర్వంతర్యామైన అల్లా వేదికలో అలంకరించిన పెద్దలను ఆశీర్వదించి ఈ సభకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మహానుభావులందరికీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, ప్రమాణ స్వీకారం చేసిన పెద్దలను అందరికీ కూడా దేవుడు చక్కగా సంతోషంగా ఉంచాలని ఆ ఏకైక దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. మన నరేంద్ర వర్మ రాజు గారు మహానుభావుడు విశాలమైన హృదయంతో పార్టీకి అంకితమై కష్ట సమయంలో ఆయన నిలబడి పనిచేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి సాంబశివరావు గారు చేసినందుకు అల్లా వారిని ఆశీర్వదించి పార్టీ ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించాలని ఆ సర్వంతర్యాన్ని అల్లాను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ పెద్దలందరికీ. తర్వాత వేద పండితులే చివరిగా వేద పండితులు వారి యొక్క ఆశీర్వచనాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఒంగోలు పార్లమెంటు ఒంగోలు జిల్లా మాజీ అధ్యక్షులు, ప్రస్తుత రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి మాజీ శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారికి గట్టిగా చెప్పండి. కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జి ఇటీవలే మన ప్రీతమ నాయకులు వారిని ఇన్ఛార్జిగా నియమింపజేశారు. కమిటీ రమేష్ గారు కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ వారికి కూడా గట్టిగా చెప్పండి కొట్టి అభినందన తెలియజేయాల్సిందిగా కోరుతూ
ఈ యొక్క పెద్దలందరికీ కూడా ఆయుష్యం, తేజస్సును, యశస్సును, కీర్తిని కలిగించే మనోధైర్యాన్ని కలిగించాలని ప్రార్థిస్తూ శతమానం భవతి శతాయ పురుషశ్రేయం ఆయుష్యేయం ప్రతిష్టతి. మాజీ మంత్రివర్యులు, తెనాలి మాజీ శాసనసభ్యులు, రాష్ట్రంలో లీగల్ మొత్తం పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం. గట్టిగా చెప్పండి. నాని కోయలమూడి నాని గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారు కూడా గట్టిగా చెప్పండి. వారిని అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాణిక్యారావు రాష్ట్ర పార్టీ కేశవ్ గారు, మాణిక్యారావు గారు వారిని కూడా వేదికగా కోరుతా ఉన్నాం. ఇంతకు ముందే మన ఆతార మోహేశ్వర గారు, చిట్టిబాబు గారు, అదేవిధంగా వేదికగా సాయిబాబా గారు వారిని కూడా వేదికగా కోరుతా ఉన్నాం. శ్రీనివాసరావు గారు కూడా వేదికగా కోరుతా ఉన్నాం. బరా ఆగు బాబు. ఓకే, దయచేసి కూర్చోవాలి. ముఖ్య నేతలు ముఖ్యంగా మాత్రమే మాట్లాడతారు. దయచేసి భయపడద్దు, అందరూ మాట్లాడతారు. ఓన్లీ ముఖ్య నేతలు. రాష్ట్ర కమిటీ అందరినీ పైన కూర్చోమన్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. ముఖ్య నేతలు ముందు వరుసలో అవకాశం ఇవ్వాలి. దయచేసి ఎవరిని వ్యక్తిగతంగా చెప్పలేదు కాబట్టి మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీలో ఉన్న వారికి ఫ్రంట్ అవకాశం ఇవ్వండి. దయచేసి దయచేసి కూర్చోవాలి. సన్మానాలు, అభినందనలు ఇవ్వబడదు. దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఏ రక్షణాలు మీరు రాష్ట్రం ఫ్రంట్లో ఉన్నారంటే వెనక రావాలి. ఏ రక్షణాలు కూర్చోబెట్టి అందరినీ ముఖ్య నేతలకు ముందు అవకాశం ఇవ్వండి. దయచేసి రావాలని చెప్పాం. గవర్నమెంట్ ఆఫీస్ కూడా దయచేసి రావాలి. దయచేసి ఆగలమ్మా. ఎప్పుడు చెప్పండి. సన్మానాలు పెడితే మీటింగ్లు ఉండవు. క్యాన్సిల్ చేయాలి. దయచేసి ఎవరు రావాలి. రాయగారు రాలా సార్తో దయచేసి కూర్చోవాలి. అందరూ ఈ యొక్క బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు దయచేసి కూర్చోండి. బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి మంచి యువకులు చంద్రబాబు నాయుడు గారు ఏది కోరి మన నరేంద్ర మోడీ గారిని బాపట్ల ఇన్ఛార్జిగా నియమించారు. తప్పకుండా ఎప్పుడైతే కలిసినా గెలిచేది కూడా నరేంద్ర మోడీ గారి. ఆ విధంగా
ఈనాటి పెళ్లి కొడుకు బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా వరుసగా గెలిచి ఎదురుగాల్లో కూడా వరుసగా గెలిచి ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి కొత్త తరహా రాజకీయాలు శ్రీకారం చుట్టినటువంటి మన పర్సూరు శాసనసభ్యులు బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేయడం ప్రమాణ స్వీకారం కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు మనం అందరం జరుపుకుంటూ ఉన్నాం. ఇదే వాతావరణంలో రాబోయే ఎన్నికల వరకు మనం ఈ యొక్క అరాచక ప్రభుత్వం మీద మనం అందరం పోరాటం చేయాలి. వాళ్ళకి రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి ఎవరు శ్రీకారం చుట్టారు. మన పోలింగ్ బ్యూరో సభ్యులు వేలూరు శాసనసభ్యులుగా ఉండడానికి మాజీ మంత్రిగా నాతో పాటు ఇటీవల పోలింగ్ బ్యూరో సభ్యులుగా మన ఆనందబాబు గారు, అందరికీ ఇష్టమైనటువంటి నాయకుడు మన ఆనందబాబు గారు. వారికి గట్టిగా అదేవిధంగా ఓటమి ఎదురు కొట్టిపాటు రవి గారు ఎదురుగా కూడా సాంస్కృతిక కొట్టిపాటు రవి గారు. ఆ విధంగా వారు తర్వాత మన రేపాలే శాసనసభ్యులు మా యువ నాయకుడు బలమైన నాయకుడు మనకి రాష్ట్రానికి. ఆ విధంగా సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా మా అనితం వచ్చింది రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. ఆ విధంగా వారు విశాఖపట్నం నుంచి ఎంతో కష్ట నష్టాలు కూర్చుకోవడానికి వచ్చారు. ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి గట్టిగా వారిని మహిళా అధ్యక్షురాలు మా రాజన్న రాష్ట్రంలో లీగర్సంతా ఆయన చూస్తున్నారు. ఎన్ఆర్ఏజీఎస్ డబ్బులు ఎప్పుడెప్పుడు ఇప్పిస్తారో ఎదురు చూస్తా ఉన్న రాష్ట్రం మొత్తం మా రాజ్యం వైపు మహానుభావాలు తొందరగా ఇప్పిస్తే ఇంకా ఇక్కడ రెట్టింపు వస్తారు ప్రజలు. అవునా కదా? ఎన్ఆర్ఏజీఎస్ డబ్బులు రావాలి అన్నా చేయకుండా ఇక్కడ ఉండడంలో ఓకే. అందుకనే లీగల్ న్యాయపరంగా దుర్మార్గాలను పోరాటం చేస్తా ఉన్నటువంటి మా రాజన్న గారు, అదేవిధంగా మా దామచర్ల మా జనార్దన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నాతో పాటు ఉన్నారు. ఆ విధంగా మా దామచర్ల జనార్దన్ మాజీ వారికి మా ఉగ్ర నరసింహారెడ్డి గారు పేరులోనే ముందు ఉగ్ర రూపం నరసింహారెడ్డి గారు నమస్కారం మేడం. ఉగ్ర నరసింహారెడ్డి భాషా గారికి, కృష్ణబాబు గారికి, పవిట రమేష్ మా ఆనందం. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు రైతు రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మాండంగా మాట్లాడతారు. మీరు ఓట్లు వారికి, నాని గారికి, పృథ్వీనాథ్ గారు, అదేవిధంగా జయలక్ష్మి గారు, అదే సరోజిని గారు, అశోక్ రెడ్డి గారు, గిద్దలూరు మాజీ శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు, అందరికీ నమస్కారం పెట్టండి. ఒకసారి మీరు అందరూ చూస్తే అతను జయప్రకాష్ నారాయణ గారు, అదేవిధంగా రాజశేఖర్ గారు కూడా ఇటీవలే రాష్ట్ర కమిటీలోకి వచ్చారు. చిట్టిబాబు, సాయిబాబా, ఉమామేశ్వరం, మాణిక్యాలరావు, నాని గారు, ఇంకెవరైనా దయచేసి మర్చిపోయినా ఏం భావించద్దు. అందరికీ పేరు పేరుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ అనంతవరం మా దోస్తు కదా ఎప్పుడో చెప్పారు. రాష్ట్ర కమిటీలో గట్టిగా చెప్పండి. కొత్తగా కమిటీలోకి వచ్చిన వాళ్ళందరినీ గట్టిగా అభినందన తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. విజేత విజేత గారు
అదేవిధంగా మా కొందరు రవీంద్ర మాజీ మంత్రి గారు అక్రమ కేసులు కూడా ఛేదించి పోరాటం చేస్తా ఉన్నటువంటి మా కొందరు రవీంద్ర గారు, ఉత్తరావళి గారు, పక్షుల నియోజకవర్గం గంగరాజు గారు, రాజేష్ శేఖర్ అందరూ వచ్చారు. వేదిక ముందున్నటువంటి అందరికీ గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడిగా నిర్మా శ్రావణ్ కుమార్ గారు, శ్రావణ్ కుమార్ గారు ముందు వరుసలో రావాలి. ముందుగా ముందుకమ్మ శ్రావణ్ కుమార్ గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆ విధంగా ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు యొక్క అరాచక ప్రభుత్వం, అక్రమ కేసుల ప్రభుత్వం, దుర్మార్గాలకు మనం పోరాడాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే ఈ రోజు వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వ అరాచకాలను చూస్తూ ఉన్నాం. పోలీసుల్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని ఏ విధంగా చలాయిస్తున్నారు. ఈ రోజు ఆ పోలీసులు లేకపోతే ఆ పార్టీలో ఏ ఒక్క నాయకుడు కూడా బయట తిరిగే పరిస్థితి ఉండదు. పోలీసులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళండి ఈరోజు బయటికి. పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధింపులకు గురి చేస్తా ఉంది ప్రభుత్వం. నిన్న నంద్యాలలో చూశారు, మెజారిటీ మైనారిటీ ఓట్లు దోచుకున్నటువంటి వైకాపా అరాచకాలకి ఆ యొక్క కుటుంబం ఏ విధంగా బలైపోయిందో నంద్యాలలో ఈ ప్రభుత్వం ఓట్లు వేయించుకొని ఏ విధంగా మోసం చేసింది. మైనారిటీని, దళితుల ఓట్లు మెజారిటీ శిరోముందులు కేసు, దళితులు ఎవరు బయటకు వస్తే వారి మీద అక్రమ కేసులు, మైనారిటీలు ఎవరు బయటకు వస్తే వారి మీద అక్రమ కేసులు, పోలీసులు అడ్డపెట్టుకొని ఈ రోజు దుర్మార్గాలు పాల్పడుతూ ఉంది. అదేవిధంగా ఇసుక మాఫియా, మట్టిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి రాష్ట్రం మీకు దగ్గరలో ఉన్న జనాలను చూశారు. రాజగారి పోరాటం పేదల కంటే ఇల్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేదు. పూర్తయిన ఇళ్లను పేదవాళ్ళకి స్వాధీనం చేయడానికి ఇష్టపడిన ఈ ఒక దుర్మార్గ ప్రభుత్వం. మనం ఓట్లు చేశాం, అభివృద్ధి చేశాం. ఈ రోజు మన వాళ్ళంతా రోడ్లు పాల్గొన్నారు. అభివృద్ధి చేసి అప్పుల పాలయ్యేది తెలుగుదేశం పార్టీ. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. ఎన్ఆర్ఐ డబ్బులు వేయించలేదు, పదవి చేసే రెండేళ్లలో ఉంది. కార్యకర్తలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వం తప్పకుండా బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయి. ఈ ప్రభుత్వ అరాచకాలకు మనం బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి న్యాయ వ్యవస్థ మీద ఏ విధంగా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తుల మీద ఏ విధంగా ఈ ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. వీళ్ళు చేసే అరాచకాలు, అక్రమాలకి, దుర్మార్గాలకి వంత పాడడం లేదు. చివరికి న్యాయ వ్యవస్థ మీద, న్యాయమూర్తుల మీద కూడా ప్రతిదాడులు చేస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఎంతకు బయటగించిందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈ యొక్క ప్రభుత్వ అరాచకాలకి, ప్రభుత్వ అక్రమాలకి, అక్రమ కేసులకి, పనులు చేయించి డబ్బులు ఇవ్వేందుకు, ఇల్లు పూర్తయిన వాటిని పేదలకు స్వాధీనం చేసేందుకు మనం అందరం పోరాటం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ యొక్క నూతన రాష్ట్ర కమిటీలు కానీ, పార్లమెంటు కమిటీలు కానీ ఈ రోజు ఒక నూతన ఉత్సాహాన్ని, నూతన ఉత్తేజాన్ని తీసుకొస్తున్నాయని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, జమిలీ ఎన్నికలు వచ్చిన సమయానికి ఎన్నికలు వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా ఈసారి 150 మన జగన్మోహన్ రెడ్డికి, ఈసారి మనకి 175 వచ్చినా కూడా అంతే
ఈరోజు మన బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడిగా పదవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవనీయులు పట్టూరు శాసనసభ్యులు సోదరులు ఏలూరు సాంబశివరావు గారికి ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష వహించి నడిపిస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు ప్రతిపాటి పుల్లారావు గారికి ఈరోజు ఈ కార్యక్రమాల్లో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నటువంటి మాజీ మంత్రివర్యులు పోలిట్ బ్యూరో సభ్యులు సోదరులు పొంగుల రవీంద్ర గారు, పోలిట్ బ్యూరో సభ్యులు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వందనపూడి అమిత గారు, వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు గొడ్డిపాటి రవికుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు సోదరులు అనగారి చంద్రప్రసాద్ గారు, అదేవిధంగా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు సోదరులు తెనాలి శ్రవణ్ కుమార్ గారు, తెలుగు రైతుల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు పెద్దల ముత్తుల అశోక్ రెడ్డి గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు, ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు సోదరులు దావచల్ల జనార్దన్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న తెలుగు మహిళ బాపట్ల నియోజకవర్గ అధ్యక్షురాలు డాక్టర్ సుజీలత గారు, గుంటూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు అన్నామతి జయలక్ష్మి గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీలో ఇటీవల స్థానం సాధించినటువంటి పెద్దలు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు అనంతరావు గారు, పెద్దలు సలగల రాజశేఖర్ బాబు గారు, అదేవిధంగా సోదరులు పుల్లూరు సాయిబాబా గారు, వేదిక మీద అధికార ప్రతినిధి పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు గారు, కార్యదర్శి కనపల్లి శ్రీనివాసరావు గారు, పెద్దలు గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జి కోవెలమూడి నరేంద్ర గారు నాని గారు, అదేవిధంగా సోదరులు మానవ విజయ్ గారు పెద్దలు, ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసి మనందరినీ కూడా ఈరోజు కార్యక్రమం దాదాపు 3-4 రోజుల నుంచి అమరగాతులు శ్రమించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విశేషమైన కృషి చేసినటువంటి బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి సోదరులు అనంతవరం గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు, అదేవిధంగా వేదిక మీద ఆశీర్వదించుకోండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సోదరులు పాత్రికేయులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చి 18 నెలలు జరుగుతూ ఉంది. ఈ 18 నెలలు కూడా అనేక కార్యక్రమాలను అటెండ్ అయ్యాం. ఈ కార్యక్రమాలు అన్ని కూడా గతంలో ఈ 15 నెలల నుంచి మనం చూసిన కార్యక్రమాల్లో మన కార్యకర్తల్లో ఉన్నటువంటి నిశ్చేషం, నిరుత్సాహం అన్ని కూడా ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే మొత్తం కూడా పట్టాభిషేకం అయిపోతా ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ విజయదుర్గకి మోగించి చేసేదానికి ఇది సాకారంగా కనపడతా ఉంది. ఈ రోజు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇది మనం ఉదాహరణగా తీసుకోవచ్చని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అవుతుంది. ప్రజాస్వామ్యంలో అధికారంలోకి వస్తున్నది పోతున్నది. రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ స్థాపించి కూడా 38 సంవత్సరాలు అవుతా ఉంది. 38 సంవత్సరాల్లో దాదాపు 22 సంవత్సరాల పైన అధికారంలో ఉన్నామన్నా. ఏ రోజు కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా నిత్యం కూడా ప్రజల యొక్క కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ ప్రజల యొక్క అవసరాలు. కానీ ఈ రోజు మాత్రం ఈ